a new approach to pedagogical learning, instructional design, and model of Singapore inbuilt critical thinking in classroom. తక్కువగా ఉంది కాబట్టి దయచేసి ఒక టీచింగ్ లర్నింగ్ ప్రాసెస్ ఎఫెక్టివ్ గా సిస్టమాటిక్ గా ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేసి ఎవాల్యుయేట్ చేసి అది చాలా ఉండాలి. దీనికి సంబంధించినటువంటి ఒక మోడల్ వరల్డ్ వైడ్ ఒక సబ్జెక్ట్ మోడల్ అన్ని మోడల్ చెప్పడం కాదు, ఇది అడ్డీ మోడల్. ఫస్ట్ ఏం చేస్తాము, మీకు ముందే చెప్తాను, ఒకసారి చూడండి సార్. సార్ నాకు చేయండి సార్, మీరు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్న వాయిస్ పోతుంది, వాయిస్ అనాలిసిస్. ఫస్ట్ వన్ సార్, లర్నర్ యొక్క నీడ్స్, లర్నర్ యొక్క కరెంట్ స్టేటస్. మనము లర్నింగ్ అవుట్కమ్ ఉంటుంది, అంటే డిజైర్డ్ అవుట్కమ్ ఆ డిజైర్డ్ స్టేటస్ అవుట్కమ్, దానికి మధ్య ఏముంది, గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ అనాలిసిస్ అంటే, గ్యాప్ అనాలిసిస్ అంటే వాళ్ళ స్థాయి ఏదో చూసుకొని దాని మేరకు థింక్ చేయాలి. అది థింక్ చేయడానికి మనం ఏం చేయాలి, అనలైజ్ లర్నింగ్ నీడ్స్ అండ్ రిసోర్సెస్ ఆఫ్ ది మన సార్ ఉన్నాడు, మాకు మల్టిపుల్ లేవు సార్, వాళ్ళని ప్రొవైడ్ చేయలేదు. ఆల్టర్నేటివ్ ఏమని మనం చిన్న చిన్న వస్తువులతో తయారు చేసుకొని దానికి సంబంధించి ఆర్థికంగా పాఠమైన వెంటనే ఇంటర్ప్రిటేషన్ డిజైన్ అవుట్కమ్ దాని నుంచి వస్తుంది. తర్వాత డెవలప్మెంట్ డిజైన్ అయిపోయిన తర్వాత క్రియేట్ అసెంబుల్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్. మనకి టీచర్ హ్యాండ్బుక్ లో ఏ పాఠానికి ఏ మెటీరియల్ అవసరమో అంతా క్లియర్ గా ఉంది. మీకు ఆల్రెడీ పాత టీచర్ హ్యాండ్బుక్ దాంట్లో విపులంగా ఉంది. తర్వాత ఇక్కడే సార్ ఫెయిల్యూర్ అంతా ఎక్కడ జరుగుతుందంటే ఇక్కడే జరుగుతుంది సార్. టీచర్ హ్యాండ్బుక్ వాడుకోవాలా, కంపల్సరీ వాడుకోవాలా, దీక్ష వాడుకోవాలా అన్నట్టు. నెక్స్ట్ క్లాస్ రూమ్. ఫ్లిప్ అంటే ఒకటే మాట చెప్తున్నాను సార్, వెనకొండి ఒక ప్రయోగం చేయండి సార్. ఏమో ప్రయోగం ఉంటే ఒక సమయంలో కానీ ఒక మంచి క్వాలిటీ సబ్జెక్ట్ వీడియో తీసుకొని ఇలా వాటికి ఇక్కడ యాక్సెప్ట్ పెట్టేసి గ్లోబల్ యాక్సెప్ట్ పెడగలుగుతారు అర్థం సార్. నేను అదే చెప్తున్నా, వాట్ మనం చెప్తాను, హౌ అని చెప్తాను. దయచేసి ఆ అప్రోచ్ వింటే మీకు అది ఫాలో కావచ్చు సార్. వీడియో లెంత్ ఎంత ఉండాలంటే 3 to 5 minutes అంతే, లేదా 5 to 7 minutes. దాని నుంచి దాంట్లో ఏ ముందు చూడమని దాని మీద ఏమి తెలుసో వాటిని ప్రయాక్ట్ చేసుకొని తెలుసుకొని రాసుకుంటాం. వాడు ఏం చేసినా చూడాలి, ఇది చేయాల్సిన అవసరం లేదు. తర్వాత స్కూల్లోకి వస్తాడు అంటే స్కూల్లో హోంవర్క్ చేస్తాడు. ఇంకా వాడు దాని మీద ఏ తెలుసో ప్రజెంట్ చేస్తాడు, మనం కరెక్ట్ చేస్తాం. అంటే హోంవర్క్ ఇంటికి ఇచ్చి పాఠం ఇంప్రెట్ చేసేది కాకుండా హోంవర్క్ ఇచ్చి పాఠం కదా, పాఠమే ఇంటి దగ్గర ఇస్తాము, హోంవర్క్ క్లాస్ లో వేస్తాను ఇంటి క్లాస్. దీంట్లో ఏమంటే ఫేస్ టు ఫేస్, తర్వాత ఆన్లైన్, రెండుకి మిక్స్ చేస్తాడు. అంటే ఫిఫ్త్ క్లాస్ చెప్తున్నాను, కాకుండా ఫిఫ్త్ క్లాస్ అంటే ఆన్లైన్ ఆఫ్లైన్. తర్వాత ఫేస్ టు ఫేస్ వీడియో. వీడియోలో వాడు ఉంటే నేర్చుకొని వస్తుందని స్కూల్లో మళ్ళీ డిస్కషన్స్, తర్వాత ఉర్దూ యాక్టివిటీ చేయించి దాని ద్వారా ఒక ఇది అవుట్కమ్ తీసుకొని వస్తాం. క్లాస్ అంటే యాక్చువల్గా ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్. ఇప్పుడు క్లాస్ అంటే డైలీ వాడిన క్లాస్. మనకు స్కూల్ వాడుతున్నప్పుడు
మనం ఫాలో అవ్వచ్చు. అప్రోచ్ ఆన్లైన్ ఆఫ్లైన్ మిక్సింగ్, బ్లడ్ ఆఫ్ ఫేస్ టు ఫేస్ అంటే ఆన్లైన్ తప్పని మనమందరం చేసింది అదే సార్. ఇప్పుడు కరోనా వచ్చిందో ఇంటి దగ్గర కూర్చొని మనం జూమ్ లో క్లాసెస్ ఇస్తున్నారు. చాలా మంది టీచర్స్ చేశారు. అది అంత ఆన్లైన్. రైట్. నెక్స్ట్ ఎవాల్యుయేషన్. ఇది మనం చేసే ఇన్స్ట్రక్షనల్ డిజైన్ ఎంత వరకు అసెస్మెంట్ చేసి అది కరెక్ట్ గా ఉందో లేదా అనేటువంటిది. సో మనం ఇంత మొత్తం మేము అన్నింటినీ తెలుసుకోవాలంటే కష్టం ఉంటుంది. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్, ఇది ఒక ఎక్స్పెరిమెంట్, ఇది ఒక మనం మంత్లీ కానీ ఒక అసెట్ ఒక సారి కానీ చేసే పని. డైలీ అలాగే చెప్పాలంటే కుదరదు, కవర్ చేయలేదు. మీరు అడిగే క్వశ్చన్ నేనే చెప్తున్నాను, మళ్ళీ మీరు అడుగుతారు కాబట్టి. ఇది ఇన్స్ట్రక్షన్ డెవలప్ చేసే మెథడ్ సార్. ఒక సబ్జెక్ట్ కావచ్చు, ఒక టాపిక్ ని ఎలా చెప్పాలనే దాన్ని డెవలప్ చేసే మెథడ్ సార్. దీన్ని అడ్డి మోడల్ అన్నారు. దీంట్లో ప్రీ టీచింగ్, టీచ్ చేయకపోతే ఏం చేయాలి సార్? మీ మాడ్యూల్లో ఉండేది దాదాపు 50% చెప్పేస్తున్నా సార్. మీ మాడ్యూల్లో అనాలిసిస్ డెవలప్మెంట్ అంతా ప్రీ టీచింగ్ కింద వస్తున్నారు. టీచ్ చేయడం వల్ల ఏం చేస్తున్నావు? అనలైజ్ చేస్తున్నావు, డిజైన్ చేస్తున్నావు, డెవలప్ చేస్తున్నావు. అదంతా ఫస్ట్ ఫేజ్. టీచింగ్ కంటే ముందు జరిగే అనాలిసిస్ ఫేజ్ క్లియర్ నాలెడ్జ్, లర్నింగ్ గ్యాప్స్, క్లాస్ డైవర్సిటీ, ఎలాంటి పిల్లలు ఉన్నారు, లర్నింగ్ అవుట్కమ్స్ ఏమి, వీటన్నిటిని దృష్టిలో వేసుకొని అనలైజ్ చేస్తాం. నేను ఏమన్నా లర్నర్ నీడ్స్ అన్నాం. అవి అనాలిసిస్ చేయడానికి పారామీటర్స్ ఒక కనీసము నేను డైలీ చేయగలరు, సిలబస్ కోసం అర్థం చేయగలరు, నోబెల్ టెస్ట్ చేయండి. ఒక క్లాస్, ఒక అద్భుతమైన క్లాస్ చేయండి. అది ఒక ఎక్స్పెరిమెంటల్ క్లాస్. గ్లోబల్ పెడగాజికల్ అప్రోచ్, అప్రూవ్డ్ అక్రాస్ ది గ్లోబ్. రిజల్ట్స్ అనేవి చాలా ఫలప్రదంగా వచ్చాయి. సామాన్యమైనదిగా ఇప్పుడు క్లాస్ నేను రాసాను ఎలా చెయ్యాలి అని. మనకి ఎలా చేయాలనుకుంటారు? మనకి కావాలి, పిల్లలు కావాలా, పిల్లలు కావాలా అని ఎందుకు చూడలేము కాబట్టి ఎలా చెయ్యాలో అయితే చెప్తారు. అంతే ఏం చేస్తారా? మనకి డిస్పర్షన్ ఆఫ్ లైట్ ఉన్నప్పుడు 7 రంగులు కంపేర్. జీవితంలో వాళ్ళకి ఎక్కడెక్కడ వాటి 7 రంగులు కనపడే సందర్భం ఉందో వాళ్ళకి కొంత అవగాహన కోసం అడుగుతాం ప్రశ్నలు. అడిగితే ఒక పద్ధతి ప్రశ్నలు ఎంతో పద్ధతి. ఈ క్వశ్చన్స్ అడిగేటప్పుడు వాట్ డు స్టూడెంట్స్ ఆల్రెడీ నో, పిల్లలకి ఏం తెలుసు. ఎప్పుడైనా 7 రంగులు ఉండేదాన్ని మనం చూసావా అడుగుతాం. తర్వాత వాట్ మిస్కన్సెప్షన్స్ మే అరైజ్. వాళ్ళ మన టెక్స్ట్ బుక్ లో కూడా చాలా మిస్కన్సెప్షన్స్ వచ్చినాయి. సార్ కొన్ని చెప్పారు. ఔషధ్ అలీ అనేటువంటి ఎక్స్పర్టైజ్ ఆయన కూడా ఒక ఆయన చెప్పడం జరిగింది. తర్వాత మనకి మీ మెటీరియల్ లో కూడా మిస్కన్సెప్షన్ అనేటువంటి ఒక టాపిక్ కూడా ఉంది. బట్ మనకి ఈ షెడ్యూల్ లో లేదు సార్. ఈ షెడ్యూల్ లో అన్ని టాపిక్స్ ఉండవు సార్. సార్ వచ్చాడు నాకు ఆన్సర్ తెలుగులో ఉంది, తెలుగు సబ్జెక్ట్ ఉండదు. అది మీకు లేదు సార్. పొరపాటు మీకు పడిందంటే సైలెంట్ ఉందంటే స్కిప్ అయిపోతుంది. మీకు ఏమైతే 2 డేస్ లో ఏమైతే టాపిక్స్ ఇచ్చినారో ఆ టాపిక్స్ చెప్పాల్సి ఉంటుంది. దాంట్లోనే స్క్రీన్ అయిపోయి ఇంకా కొన్ని తగ్గుతాయి ఉండే అన్నాడు. కాబట్టి మీకు గూగుల్ డ్రైవ్ లో అంతకు మించి ఉన్నాయి సార్. కాబట్టి మీరు ఏం ఆందోళన చెందాలంటే ఎక్స్ట్రా లర్నింగ్
లర్నింగ్ కోసం మాత్రమే చెప్పేది కాదు. వాట్ కాన్సెప్ట్ మే బికమ్ అబ్స్ట్రాక్ట్. ఏ కాన్సెప్ట్స్ అబ్స్ట్రాక్ట్ గా ఉన్నాయి. వాట్ టీచింగ్ మెథడ్స్ విల్ ఇంప్రూవ్ అండర్స్టాండింగ్. హౌ కెన్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ బి కనెక్టెడ్. ఇదంతా అనాలిసిస్ సార్. ఏమి పిల్లవాడు ఏ చెప్పగలుగుతాడు, ఏ మిస్కన్సెప్షన్స్ వస్తాయి, అవన్నీ అనాలిసిస్ చేస్తూ ఉంటారు కదా, డిజైన్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ ఉన్నది బాగా నీట్ గా మొత్తం చేసుకుంటే మనకి బాగా వస్తుంది. ఫైనల్ గా లెసన్ ప్లాన్ ఉంది. లెసన్ ప్లాన్ దీంట్లోనే ఫిక్స్ అయింది. 40 పేజ్, ఇది పేజ్ నెంబర్ 36 40 పేజ్ నుంచి లెసన్ ప్లాన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇంకా స్టెప్స్ బాగా క్లియర్ గా ఉంటే మీరు అద్భుతమైన క్రిటికల్ థింకింగ్ క్లాస్ ని డిజైన్ చేసుకోవచ్చు. మీ అనుకున్న ఒక్క క్లాస్ మంత్లీ 1 క్లాస్ డిజైన్ చేసుకుంటాం. చేయగలుగుతాం అనే వాళ్ళు 50 వర్క్స్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే క్లాస్ లేదు అంటే ముందే చెప్తాను వాళ్ళు 15 days వర్క్ చేసుకో బాపులు చెప్పి. ఇప్పుడు మనం సిలబస్ అనేటువంటిది సిలబస్ ఎంత రన్ చేసినట్టు చేయలేము. వాలంటీర్ కావాలంటే సార్ పునాలు వేయడానికి ఎలిమెంటరీ స్కూల్ వేయాలంటే ఐ అప్రిషియేట్ మై ఫ్రెండ్. ఎందుకంటే ఇక్కడ పునాలు లేవని మనకు బాధపడే కంటే అవి పునాలు లేకపోయి చేస్తాను పోయి అంటే అక్షరాలు పదాలు నేర్పిస్తాను. అప్రిషియేట్. ఎందుకంటే ఆయన ఏ ప్లేస్ కావాలంటే ఆ ప్లేస్ వస్తుంది. అయినా అది పోయినట్టు మంచి సార్ అయినా ఇంకోటి థ్యాంక్స్ దాని కాదు, అక్కడున్నా మళ్ళీ వచ్చాను సార్ చెప్పడానికి ఎవరు రానట్లా. మేము మా సంబంధం లేదు, అయినా వచ్చినాడు సార్ దాని కూడా థ్యాంక్స్. రిటర్న్ కాదు సర్లే సార్ నాకు చేయడం సార్ ఎక్కడైనా మామని కానీ సబ్జెక్ట్ క్లాస్ తో మామని సార్ ఎంతో గొప్ప విషయాలు వాళ్ళని గుర్తించాలని తప్ప సురేష్ గారు నాకు అసలు పరిచయమే లేదు. లంచ్ బ్రేక్ లో పరిచయం లేదు. మీకు పరిచయం చేసినా లేదా ఎవరు ఆయన. సో మంచి ఇన్నోవేటర్ అని. సో అంతే మా మిత్రుడు కూడా ముందుగానే ఒక మంచి రిసోర్స్ వచ్చారు. అయితే మీరు తక్కువ తీసుకున్నాను. ఇందులో నాకు తెలిసిన ఉదాహరణ రిసోర్స్ ఆయన ఉంటే ఎవరు లేదు. కాబట్టి అది ఎగ్జామినేషన్ లేదు సార్. ఇది మంచితో ఆయన చిన్న మనం పోతుందంటే అట్లాంటి అలవాటు లేవు. చేసినా చేయకపోయినా ఒకటే ఉంటాం. చంద్రబాబు సార్ అంటే ఇంట్లో ఉంటే కోవిడ్ లో ఉంటే డిజైన్ చేసింది సార్. లగ్నం నీడ్స్ అనేది మీరు చూసారు. ఏ మీరు పాయింట్స్ కన్సిడర్ చేయలేదు అంటే మనం ఒక డిజైన్ చేసినప్పుడు లిమిట్ ఉండాలి. లెసన్ ప్లాన్ కావాలి సరిగా. లెసన్ ప్లాన్ ఫస్ట్ లర్నింగ్ ఆబ్జెక్టివ్స్, క్లాస్ రూమ్ ఫ్లో, టీచింగ్ స్ట్రాటజీస్, యాక్టివిటీస్, క్వశ్చనింగ్ టెక్నిక్స్, అసెస్మెంట్ మెథడ్స్, క్రిటికల్ థింకింగ్ ఆపర్చునిటీస్. ఇప్పుడు రియల్గా ఇంట్రెస్ట్ అంటారు. క్రిటికల్ థింకింగ్ అంటే ఏమి? ఇప్పుడు నిన్న రాబోకుండా కూడా చెప్తాను మళ్ళీ ఒకసారి. సురేష్ సార్ పెట్టుకున్నాండి సార్ చెప్పేట బాగా గమనించారా? అన్ని చెప్పినాడు, సీక్రెట్ చెప్పలేదు సార్. కానీ మీకు ఐడియా వచ్చింది చేయడానికి, మీకు స్టార్ట్ అవుతుంది. సారు ఆ ప్రెషర్ ఎట్లా క్రియేట్ చేసుకుంటాడు, ఎంత క్రియేట్ చేస్తే ఆ బాబ్ గా ఆ చిన్న టెంపరేచర్ డౌన్ అవుతుంది. వచ్చిందా లేదా మైండ్ లో? వచ్చిందా? కొంతమంది ఎవరికి ఆలోచించిందో చేయగలుగుతారు సార్. రియల్ ఇంటరాక్టివ్ ఉంటానేమో సార్. ఇదే ఎందుకు చెప్తానంటే మైండ్ లో 2 స్టేజెస్ లో మైండ్ పనిచేస్తారు సార్. కండిషనింగ్, క్లాసికల్ కండిషనింగ్ ఎవరు చేశారు చెప్పండి సార్. క్లాసికల్ కండిషనింగ్ ఎవరు చేస్తారు సార్? గుర్తు తెచ్చుకుంటే నాలెడ్జ్ అంటే పూర్వజ్ఞానం అంటే ఆలోచించి
రెండు పట్టెలు ఉన్నాయి, ఒక గంటతో అందుకుంటే రాలేదు, ప్రయత్నాలు చేయలేదు. ఆ అబ్బాయి ఇట్లా చూసి ఏదో ఒకగా డ్యాన్ చేసి అట్లా అగ్గిమంది తీసుకొని ఫ్లాష్ వచ్చేసింది. వెంటనే కొంచెం టైం పట్టింది, ఫ్లాష్ వచ్చింది. సో ఇది సార్ సిస్టమ్ టు థింకింగ్ సార్. ఇప్పుడు ఎప్పుడైతే మీకు డౌట్ వచ్చింది, సార్ నేను ఇంటర్వ్యూ చేశాను కదా, నాకు ఇంకొక చాప్టర్ ఇది చెప్పడానికి చాలా ఉపయోగపడతాను. ఇప్పుడు కొన్ని డిస్టెన్స్ చెప్పాను సార్, ఫిజికల్ డిస్టెన్స్, రియల్ డిస్టెన్స్ అన్నారు. సో ఇప్పుడు మనకి కొన్ని అస్త్రాలు నీళ్ళు స్థానాల్లో ఏర్పించుకుంటూ కొన్ని అస్త్రాలు 1.4 into 10⁻11 meters, 15 crores kilometers. మరి ఇదైతే మనం చదివినాం కదా మేడం అనుకుంటారు థియరిటికల్ గా, మేడం అయిపోయినా 3 lakhs అది అడిగారు కదా. ఇది దిస్ ఇస్ థింకింగ్ సార్, ఇది క్రిటికల్ థింకింగ్ సార్. అంటే సిస్టమ్ 2 పనిచేస్తాను సార్. పిల్లడు అడుగుతానే ఆన్సర్ చెప్పినట్టే సిస్టమ్ 1 సార్, అది క్రిటికల్ థింకింగ్ కాదు. సిస్టమ్ 2 అంటే డిఫరెంట్ గా పాస్ అంటే పాస్, కొంచెం ఆలోచించి ఏం జరుగుతుంది, ఎట్లా ఏంటి ఎలా కొత్తగా ఒక రెస్పాన్స్ షాపాసం పని చెప్పామనుకో సిస్టమ్ 2. వాడు వెంటనే చెప్పాడు అనుకో, ఇప్పుడు నేర్చుకోవాలి వచ్చి 4 క్వశ్చన్ ఎప్పుడో మనకి కాన్ఫిడెంట్ ఎక్కువ ఇంతో చెప్తుంటే బాగా క్రిటికల్ థింకింగ్ అంటే సిస్టమ్ 2 థింకింగ్. సిస్టమ్ 2 అంటే మనలో ఆలోచన రకరకాలైనటువంటి సొల్యూషన్స్ చూసి ఒకదాన్ని తీసుకొని రకానికి ఉంటుందని చెప్పాలంటే అంటే కనెక్షన్ అందరు చూసేటువంటి సిస్టమ్ 2 సిస్టమ్ 2 అంటే జైలు ఆడకంటే అనుభవాల మీద, ప్రజ్ఞ మీద, కొత్త అనుభవాల మీద ఆలోచించి మెరుపు లాంటి ఆలోచన వచ్చి సమస్య పరిష్కారం వస్తుంది. అవునా కదా సార్? ఇది కష్టాలు సమర్థి రాకుండా కష్టాలు. సో ఇది సార్ అది కూడా జరుగుతుంది సార్. ట్రావెలింగ్ విత్ మై డియర్ కొలీగ్స్ అండ్ డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను పాస్ అవుతామని, నాతో పాటు అందరినీ పాస్ చేద్దామని ఒక 10 కోచింగ్ కూడా ఆన్లైన్ స్టార్ట్ చేశాను సార్. చాలా ఆనందంగా ఉంది. మా మిత్రులకి నేను ఏదో అందించగలదని, ఉన్న జ్ఞానాన్ని పంచగలిగింది. రైట్ సార్. ఇక్కడ అసిస్టెంట్ థింకింగ్ అంటే ఫస్ట్ ఏం చేస్తాడు, రకరకాలుగా ఆలోచిస్తాడు, ఆన్సర్ చెప్తాడు. విభిన్న ఆలోచన డైవర్జెంట్ థింకింగ్ జరుగుతాను. దట్ ఈస్ ద అల్టిమేట్ రిసోర్స్ ఫర్ క్రియేటివిటీ. ఇలా వస్తారు. క్రియేటివిటీ ఎట్లా పాస్ అయింది? వయా క్రిటికల్ థింకింగ్. అంటే క్రిటికల్ థింకింగ్ అంటే ఏంటంటే రావాలన్నమాట. వైరస్లో మనం మోపిడి పోలంటే కూర్చుని పోయిపోతే సార్ మీరు వేరే రకమంటావా లేదు. కాబట్టి అట్లా క్రిటికల్ థింకింగ్ క్లాస్ చేసుకోవాలి. థింకింగ్ వచ్చినాక ఇప్పుడు మనం ఏం చేసినాం, డిఫరెంట్గా ఆలోచించే ఒక సొల్యూషన్ కావాలి కదా. ఆ పెట్టితే పర్లేదమ్మా, కరెక్టే, సురేష్ సబ్జెక్ట్ కరెక్టే, కరెక్ట్ కాదని అక్కడ సబ్జెక్ట్ సబ్జెక్ట్ దగ్గర మన ట్రాఫిక్ పోలీసులు సొంతంగా వస్తే నమ్మకం ఎట్లుంటుంది కదా, నమ్మాల్సిందే. కాబట్టి సొల్యూషన్ వచ్చేసింది. అంటే కన్వర్జెంట్ థింకింగ్ అంటే సొల్యూషన్ వచ్చినప్పుడు థింకింగ్ డిఫరెంట్ గా చేసినప్పుడు డైవర్జెంట్ విభిన్న ఆలోచన. మళ్ళీ ఎప్పుడైతే సొల్యూషన్ కావాలన్నప్పుడు అందరూ ఒక ఎన్విరాన్మెంట్ కావాలా. అవును, ఇది జనరల్ చేశాడు ఒక సూత్రము, సూర్యుడు సూర్యుడే ఒక సడక్ ఇద్దాము, పరవర్తన శుక్లాలు 5 ఇద్దాము, అది వచ్చేసింది. అది చెప్పినప్పుడు ఇట్లా వచ్చింది, థింక్ చేసినప్పుడు ఇట్లా అయింది. అదే 1 డైమండ్. 1 డైమండ్ అయిపోయింది కదా. రూమ్స్ లో కూర్చోబెట్టి పిల్లల్ని లెసన్లు జరుగుతాం, రూమ్స్ లో కూర్చోబెట్టి క్లాస్ లో కూర్చోబెట్టి వాళ్ళకి మెటీరియల్ ఇచ్చి డిస్పర్షన్ ఆఫ్ లైట్ మీకు ఏది ఇచ్చినా, మినరల్స్ ఇచ్చినా, డ్రింక్ ఇచ్చినా, వాటర్ ఇచ్చినా, ఆరోగ్యం ప్రతి ఒక్కటి బాగుంటే తర్వాత కొంతమంది పిల్లలకి ఇచ్చిన, కొంతమందికి ఆయిల్ ఇచ్చిన, వాటర్ ఇచ్చిన, వైట్ లైట్ ఇచ్చిన, వైట్ లైట్ ఇచ్చిన, వేరే లైట్ కూడా ఇచ్చినాను. నెక్స్ట్ లెసన్ లైట్ వెళ్తాం. సో ఇట్లా ఇచ్చి వాళ్ళని చిన్న చెప్తున్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళు చేస్తారు. లాస్ట్కి అక్కడ చూసి మాదిరిగా
ఏదో ఒకటి వాటర్ లో ప్లేస్ చేస్తే రెయిన్బో ఫామ్ అవుతుంది. క్లాస్ రూమ్ డిస్పర్షన్ అనే రెయిన్బో ఎలా ఫామ్ అవుతుంది క్లాస్ రూమ్ లో. తర్వాత ప్రిజమ్ లో వైట్ లైట్ పంపించడం. ఇలా ఏమైతుంది ప్రయోగాలు చేసిన తర్వాత కష్టంలో కూర్చున్నప్పుడు ఇద్దరు ప్రొఫెసర్స్, ఒక లీడరు, ఒకరు రైటరు, ఒకరు టైం కీపర్ ఉంటారు. మొత్తం ఎంతమంది? ఒక లీడర్, ఇద్దరు ప్రజెంటర్స్, గ్రూప్ నుంచి ప్రజెంట్ చేసే వాళ్ళు ఇద్దరు. ప్రజెంట్ చేసినప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, కలిసి పని చేసినప్పుడు కొలాబరేటివ్ స్కిల్ డెవలప్ అవుతుంది. సో మాట్లాడినప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి. వాడు ప్రజెంట్ చేసిన తర్వాత ప్రజెంట్ చేసిన వాళ్ళందరినీ మళ్ళీ ఇద్దరినే ఒక్కొక్క గ్రూప్ లో వాళ్ళందరినీ కలిసి చెప్తారు. కలిసి వాళ్ళతో మాట్లాడతారు. డైవర్జెంట్ మళ్ళీ డైవర్జెంట్ మళ్ళీ అందరి కలిసి సొల్యూషన్ వస్తారు. దిస్ ఈస్ కాల్డ్ డబుల్ డైమండ్ మోడల్ ఆఫ్ క్రిటికల్ థింకింగ్. ఇలా పిల్లర్ లో ఆలోచనలు రేకెత్తించే విధంగా మనము ఓపెన్ క్వశ్చన్స్ అడగడం ద్వారా కానీ విషయాలు చేసి కొలాబరేటివ్ గా వాళ్ళతో ఆన్సర్ రావడం కావాలని ఈ క్రిటికల్ క్లాస్ ని డెవలప్ చేస్తారు. మీరు ఏ సబ్జెక్ట్ మీద అయితే డెవలప్ చేస్తూ నేను చేసిన దాని మీద మీకు చూపించబోతున్నాను. ఇన్స్ట్రక్షన్ డిజైన్ మాత్రమే. యాక్చువల్ గా మీకు అన్ని మోడల్లో 5 ఫేస్ ఉంటాయి. 5 ఫేస్ దాంట్లో ఉన్నాయి సార్. ఇప్పుడు అంత ఉంది వాటి మీరు బుక్ లో కూడా చూసుకోవచ్చు. దాంట్లో బుక్ లో ఉంది. మీకు సార్ సాఫ్ట్ కాపీ పెట్టేస్తాం. సాఫ్ట్ కాపీ దాంట్లో ముందు మీ చేతిలో ఉంది. 40 పేజ్ సార్. 40 to 45 minutes. ఇక్కడ దయచేసి ఏమన్నా ఇన్పుట్స్ ఉంటే మనకి ఏంటి అడగండి సార్. మధ్యలో నాఫ్ లో పోతుంది. జస్ట్ రిక్వెస్ట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫిజికల్ థింకింగ్ ఉండే విధంగా ఒక టాపిక్ ని తీసుకొని దాన్ని పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తాం. నేను తీసుకున్నది ఏంటంటే డిస్పర్షన్ ఆఫ్ లైట్. డిస్పర్షన్ ఆఫ్ లైట్. సో డిస్పర్షన్ ఆఫ్ లైట్ లైక్ క్రియేట్ రిజర్వ్ అనేటువంటిది నేను టాపిక్ తీసుకున్నాను. ఫస్ట్ ఏం చేసిన లర్నింగ్ అవుట్కమ్స్ రాస్తున్నాను. లర్నింగ్ అవుట్కమ్స్ explain the discussion of white light to observe, identify why different colors bend differently. Next, relate the wavelength to deviation of colors. So, relate wavelength to deviation of colors. Wavelength ki deviation ki ఏమి difference ఉంది. Wavelength ki so deviation. తర్వాత connect dispersion to rainbow formation and optical applications. రెయిన్బో ఫార్మేషన్ అనేది ఆప్టికల్ గా ఏమేమి అప్లికేషన్స్ కలిగి ఉంది. రైట్, లాస్ట్ లో చాలా వస్తాయి ఇన్ఫరెన్స్ మీ ద్వారానే వస్తాయి. మీరే చెప్తారు చాలా. సో మనం అయితే క్లాస్ చూద్దాం. సో డెవలప్ క్రిటికల్ థింకింగ్ త్రూ అబ్జర్వేషన్, డిస్కషన్, రీజనింగ్. మనం క్రిటికల్ థింకింగ్ ని దేని ద్వారా డెవలప్ చేస్తున్నామో అబ్జర్వేషన్ ద్వారా, డిస్కషన్ ద్వారా, రీజనింగ్ ద్వారా డెవలప్ చేస్తున్నాం. ఇవి సార్ లర్నింగ్ అవుట్పుట్స్ రాసుకున్నాము. తర్వాత టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ ఏమైతే మనం తీసుకోవాలనుకుంటున్నామో దాంట్లో ఒక గ్లాస్ ప్రిజం, టార్చ్ లైట్ తో పాటు టార్చ్ లైట్ వైట్ ఎల్ఈడి, తర్వాత లేజర్ లైట్, వైట్ చార్ట్, స్క్రీన్ అంటే తెల్లది ఏదైనా గోడ పెట్టుకోవచ్చు. ఫోమ్ వైట్ ఫోమ్ బోర్డ్ కూడా వాడుకోవచ్చు సార్. తర్వాత రెయిన్బో ఇమేజెస్ మాత్రం. తర్వాత వీడియోస్. ఈ వీడియోస్ అన్నప్పుడు మనకి ఆ వీడియో తీసుకోవచ్చు. ఎందుకంటే మనకు వర్చువల్ ల్యాబ్స్ మనకు మెటీరియల్ క్లియర్ గా అందాం అనుకోండి. మనం ఈ ఐఐటి ప్యానల్ మొబైల్ మన దగ్గర, మొబైల్లో పెట్ సిమ్యులేషన్స్ అనేది లేదా దీంట్లో కానీ పెట్ సిమ్యులేషన్స్ ఉన్నాయి. పెట్ సిమ్యులేషన్స్ ఏమున్నాయంటే మనకు బెండింగ్ ఆఫ్ లైట్ ఉంటుంది. లేజర్ లైట్ పెట్టినప్పుడు లైట్ బెండ్ అవుతుంది. పెట్ సిమ్యులేషన్ వెళ్తే దాంట్లో ఉంది సార్. అవి వీడియోస్ కూడా సిమ్యులేషన్స్ కూడా ఉన్నాయి. మీరు ఒకసారి ఎక్స్ప్లోర్ అయితే ఈజీగా తెలుసుకోవాలి సార్. ఉంది. తర్వాత FGR కలర్ స్ట్రిప్. FGR అంటే ఒక కలర్ స్ట్రిప్. తర్వాత డయాగ్రామ్ ఆఫ్ ప్రిజమ్ డిస్పర్షన్. ఇది చూడండి సార్ ఈ పిక్చర్స్. తర్వాత పెట్ సిమ్యులేషన్, డిజిటల్ సిమ్యులేషన్ వీడియో.
తర్వాత ప్రీవియస్ నాలెడ్జ్ మీద రెండు పద్ధతుల్లోనే చేయొచ్చు. మనకు ఇది కూడా తయారు చేసి పేస్ట్ చేసాం, కానీ ఇది రన్ కావడం లేదు. ఎందుకంటే ప్రింట్ చేసాం కాబట్టి రన్ కావడం లేదు. లేకపోతే ఇది ఏమంటుంది వర్డ్ ఫార్మాట్ లో ఉంది, డాక్స్ లో డాక్ ఫార్మాట్ లో ఆధారంగా రన్ అవుతుంటారు. టచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది ప్రిజం మీద పడి లేజర్ లైట్ బెండ్ అవుతుంది. మళ్ళీ ఏం చేస్తాం, వైట్ లైట్ వదిలి పెడతాం. అది ఒక రకంగా రంగులు ఇస్తుంది. తర్వాత ఇంకొక గ్రీన్ లేజర్ పంపిస్తాం. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డైమెన్షన్ తో పెట్టారు. అంటే సంథింగ్ ఈస్ ఒక రీజన్ ఏమైతే ఉందంటే వాట్ యు అబ్జర్వ్ రెడ్ లైట్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రిజం బెండ్ అవుతుంది. రెడ్ లైట్ ఎమర్జెన్స్ అవుట్ ఫ్రమ్ రెడ్ లైట్ వేస్తే ఇదే బయటకు వస్తుంది. ఎందుకు తర్వాత సార్ ఇదే సార్ మీకు అర్థం అవుతుంది 1 by 1 థింకింగ్ ప్రాసెస్ ని పెంచడమే. తర్వాత వైట్ లైట్ పెట్టినప్పుడు మళ్ళీ ఎందుకు వస్తాడు. తర్వాత రెడ్ కలర్ పెట్టినప్పుడు రెడ్ కలర్ ఎందుకు వస్తాడు. ఈడే రిలేషన్ అనేది ఇప్పుడు అసలు దాంట్లో ఏముంది, ఆ కలర్ కి వేవ్ లెంత్ ఉందా, ఫ్రీక్వెన్సీ ఉందా, ఆ వేవ్ లెంత్ కి ప్రింటింగ్ కి ఏమన్నా రిలేషన్ ఉందా. మీకు ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ తెలిసినదే. వేవ్ లెంత్ కి ప్రింటింగ్ కి రిలేషన్ ఉంది, ఫ్రీక్వెన్సీ కి రిలేషన్ ఏం లేదు అని తెలుసుకోవచ్చు. తర్వాత వేవ్ లెంత్ కలర్స్ కావాలి. కలర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వైట్ లైట్ వేస్తే కలర్స్ వస్తున్నాయి కదా, అంటే వైట్ లైట్ లో కలర్స్ ఉన్నాయి అనే విషయం ఉంది. ఇలా ఈ వీడియోస్ ఏమంటే లేజర్ లైట్ రెడ్ పంపిస్తాము, గ్రీన్ పంపిస్తాము, సో తర్వాత వైట్ లైట్ పంపిస్తాము. పంపించినప్పుడు ఏమవుతుంది పిల్లలకి ప్రశ్నిస్తామంటే మనం చేస్తాము, వాళ్ళతో తెలుస్తాము. తర్వాత వాళ్ళకి ఇస్తాము, వాళ్ళు దీని మీద ఆపరేట్ చేసి అనుకుంటారు. వాళ్ళకి ఇచ్చేది సార్ ఇవ్వడానికి ఇద్దరు అంటే మనం మెటీరియల్ రాస్తున్నాం. ఈ మెటీరియల్ అంతా వాళ్ళకి ఇస్తే ఈ మెటీరియల్ తో కూడా వాళ్ళు ఎక్స్ప్లోర్ అవుతారు. సార్ గ్లాస్ పెద్దమవుతుంది, ఒక మిర్రర్ టబ్బు వాటర్ ఇస్తేనే ట్రాన్స్లేట్ ఇస్తే దాన్ని ఇదే కడతారు. అంటే వాళ్ళు తెలియని కొన్ని తెలిసిపోతాయి సార్. అంటే రెయిన్బో గురించి స్టడీ చేయొచ్చు, కానీ రెడ్ వేస్తే రెడ్ ఎందుకు వస్తుంది, వైట్ వేస్తే ఎందుకు వస్తుంది, రెడ్ ఎందుకు అవుతుంది, ఫ్రీక్వెన్సీ మధ్య కలర్ కి మధ్య ఎవరు డిఫరెన్స్ ఉందా, అసలు మనం గ్రూప్ ఆఫ్ వేవ్ లెంగ్త్స్ అంటున్నామా లేదా, గ్రూప్ ఆఫ్ కలర్స్ అంటాము. ఒకసారి గ్రూప్ ఆఫ్ వేవ్ లెంగ్త్స్ అంటాము. కలర్స్ అంటే ఎందుకు చూస్తానంటే వేవ్ అంటే ఇప్పుడు రెడ్ కలర్ ఎందుకు ఎక్కువ బెండ్ అవుతుంది, వైలెట్ కలర్ దాని యొక్క వేవ్ లెంగ్త్ ఏంటి, ఇవన్నీ కూడా ద్వారా టెస్ట్ చేసిన తర్వాత పిల్లలు ఎంగేజ్ అయ్యి రూమ్ అంతా డోర్ అంతా క్లోజ్ చేసి ఈ రకమైన ప్రిజన్ ఎక్స్పెరిమెంట్ లైట్ పెట్టి పంపించినప్పుడు వాళ్ళు సీలింగ్ మీద కూడా సార్ సీలింగ్ మీద లైట్ పెడితే ఇంకా మీకు అప్పుడే తెలియదు. సీలింగ్ మీద డైఫ్రాక్షన్ ఫిట్టింగ్ అంటే మీకు రంగులు కనిపిస్తాయి. ఇట్లా రంగులు కనిపించే మనకి కొన్ని చెప్పగలిగితే మనకి వాష్ చేసేటప్పుడు కూడా సోప్ బబుల్స్ వచ్చినప్పుడు దాంట్లో కూడా మనకు రెయిన్బో ఫార్మేషన్ కనబడుతుంది. మనం చిన్నప్పుడు నాకైతే నేను గుర్తు చేసుకుంటున్నా, రోడ్డు మీద పోయినప్పుడు వర్షం వచ్చినప్పుడు వాళ్ళు వేస్ట్ క్లాత్ రోడ్డు మీద నీళ్లు రంగులతో పారుతుండేది. సో ఇట్లా పిల్లలకి ఎక్కువ రియలిస్టిక్ వాళ్ళకి ఎక్కువ ఇది వాళ్ళని చేస్తూ అంటే రెయిన్బో ఎక్కువ ఫామ్ అయితే రెయిన్ తర్వాత సోప్ బబుల్స్ లో డైమండ్స్ లో దాని గురించి వాళ్ళు తెలిసిన తర్వాత సో వాళ్ళకి ఎక్స్పెరిమెంట్ చేస్తూ చేస్తూ తర్వాత లర్నింగ్ లో మనకి ఏం చేస్తున్నాము బేసిక్స్ లో పని చేస్తూ ఈ మెటీరియల్ అంతా ఇలాంటి క్లాసెస్ ఉంటాయి. కష్టం కావచ్చు, కానీ వాటి జలగోటి చేయడం పెద్ద కష్టమే కాదు సార్. నేను ఇప్పుడు చెప్పినట్టు సౌండ్ తీసుకోవడం మీరు చేయొచ్చు. డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్కటి అలాగా. తర్వాత వాళ్ళకి
ఇన్ ద నోట్బుక్స్. వాళ్ళు ఏం గమనించినారో వాటిని నోట్బుక్స్ లో రాసుకోండి సార్. వాళ్ళు ఏమైతే చేశారో దాన్ని నోట్ చేసుకుంటారు. రిఫ్లెక్షన్స్ అనేటువంటి వస్తాయి. తర్వాత వాట్ యు నోటీస్ లైట్ పాసెస్ త్రూ ప్రిజం. లైట్ ప్రిజం ద్వారా పాస్ అయినప్పుడు వైట్ అని చేసినప్పుడు అబ్జర్వేషన్స్ వస్తాయి సార్. మై ఫస్ట్ సైక్లోపీడియా స్టేట్మెంట్ ఎక్స్ప్లెయినింగ్ అండర్స్టాండింగ్ బిఫోర్ ఫార్మల్ టీచింగ్ బిగిన్స్. సో కాబట్టి ఎక్స్ప్లోరేషన్ దీన్ని బైకింగ్ మోడల్ లో చూపాలి సార్. ఇది జిఆర్ఆర్ మోడల్ సార్. ఈ జిఆర్ఆర్ మోడల్ లో ఇన్స్పెక్టర్ జిఆర్ఆర్ మోడల్ ఐదు విండో చూడు ఆల్రెడీ మనము ఇదే ఫాలో అవుతాం. పియర్ డిస్కషన్స్ వస్తాయి. తర్వాత ఎక్స్ప్లోర్ లో వాళ్ళందరికీ ఇస్తాము చేస్తాను. ఇక్కడికి సంబంధించినటువంటి మనం ఎక్కడ బాగుంటుంది దానికి సంబంధించినటువంటి వైట్ లెక్ ఎందుకు ఇది ఒకేట్లో ఉంటే అది అదర్ రేట్లో ఉంటుంది సార్. ఇవి డిస్కషన్ పాయింట్స్ ఇది అయిపోయినాక మనం డిస్కస్ చేస్తాము. పాయింట్స్ కూడా వస్తాయి. వాట్ మైట్ హ్యాపెన్ all the colors bent equally. అన్ని ఒకే రకంగా బెండ్ అయితే ఏమవుతుంది చూడండి. ఇది అన్ని ఒకే రకంగా బెండ్ అయితే ఏమవుతుంది అంటే ప్రిడిక్షన్ అన్ని టీచర్ అన్ని రెండు వైట్ అన్ని ఒకటేసారి ఏమవుతుంది. రైట్ నెక్స్ట్ వైట్ కలర్స్ సెపరేట్ ఓకే ఆఫ్టర్ ఇంటర్వ్యూ ఎందుకు కలర్స్ ఇష్టం లేదు ఎంత అయిన తర్వాత జరుగుతుంది. తర్వాత is bending connected to speed of light inside the glass. It is bending connected to speed of light inside the glass. బాగా పాయింట్ అయితే గుర్తుపెట్టుకుంటారు మనకి దీని నుంచి చాలా పాయింట్. నెక్స్ట్ అనాలిసిస్. సో తర్వాత 45 peer discussion జరుగుతుంది. ఈ peer discussion జరుగుతుంది. Why does red color travel? So if violet bends more, what does it tells us about the wavelength? Why do scientists study wavelengths? What is the relationship exists between speed and deviation? Speed and bending deviation. Why do colors do not remain together inside the prism? లోపల ఎందుకు లోపల అన్ని కలర్స్ అన్ని ఒకలా ఉంటాయి, బయటకు వచ్చినప్పుడు మాత్రం కలర్గా మారుతాయి. How does the visible color separation? Visible colors ని ఎందుకు ఇది చేస్తారు? System 2. So can dispersion occurs in materials other than glass? Glass లో కూడా వేరే దాంట్లో జరుగుతుందా? జస్ట్ సార్ ఇది నేను అంతా కూడా డీటెయిల్ గా మళ్ళీ పోవడం లేదు. సో ఇలాగే 47. సో కొలాబరేటివ్ లర్నింగ్ టాస్క్ థింక్ పేర్ షేర్ గ్రూప్ ఛాలెంజ్. థింక్ పేర్ షేర్ ఇది మీరు LMS ప్లాట్ఫామ్ లో బిల్డింగ్ అప్లికేషన్ స్కిల్స్ ఇన్ సైన్స్ అని థింక్ పేర్ షేర్ అనే థింక్ పేర్ షేర్ ఇది ఎప్పుడైతే కొలాబరేటివ్ యాక్టివిటీస్ లో చేపట్టు ఒకనొక స్ట్రాటజీ థింక్ పేర్ షేర్ కొలాబరేటివ్. సో how a rainbow sphere prism experiment. Rainbow sphere ki ఏముంది తర్వాత scientific concept to rainbows, diamond sparkle, so bubbles, sweetening and diluting injections, then scientific instruments, formation of rainbow in a classroom using plain mirror and water deposit. ఏం చేస్తామంటే ఇదంతా వినాలుగా లేకుంటే మనకి నాకు చేయకపోతే క్లాస్ రూమ్ లో వెళ్ళిపోయేలా చేస్తామో మీరు ఇండిపెండెంట్ గా చేయండి దగ్గర అని కూడా మనం ఒక చిన్న ప్రాజెక్ట్ ని ఇవ్వడానికి అవకాశం ఉంది సార్. ఆ తర్వాత ఇక్కడ లోయర్ ఆర్డర్ క్వశ్చన్స్ అంటే వాట్ ఈస్ డిస్పర్షన్, నేమ్ 7 కలర్స్ విత్ వైట్ లైట్, సో విచ్ కలర్స్ డీవియేట్ లిస్ట్, ఇదంతా సిస్టమ్ 1 సార్.
System 2, I start with questions. Why does Priam separate colors instead of keeping them together? Then what would happen if all colors bend equally? If rainbows appear curved in the sky. So how does dispersion prove? White light is a mixture. White light is a mixture. ఇక్కడ so note write the definition of dispersion and its cause. Assessment చెట్టులో identify the clear sequence, explain color deviation, participate in reasoning discussions, relate dispersion of light to the real light, and the students answers why does white light blend the more? How does rainbow form? Sir, your time ఉంది ఇది మీరుగా దీని మీద క్వశ్చన్స్ చేయొచ్చు మనం డిస్కస్ చేసుకోదాము జస్ట్ 1 minute సార్ సో వాట్ యు థింక్ ఐ లర్న్ టుడే అని పిల్లవాడికి ఏమంటారు ఓపెన్ మైండ్ ఐ వాంట్ టు బికమ్ క్యాష్ అంటే వాడు ఏదో కావాలంటే వాడు సార్ సో ఇంకోటి సార్ అంటే వన్ టూ నాకు టుడే అంటే ఒక్కోడు చెప్తారు ఇప్పుడు ఈ ట్రైనింగ్ వచ్చింది ఒక్కోడు నేర్చుకోండి సురేష్ సార్ చూడండి సురేష్ సార్ తెలిస్తే మనకు కొత్తగా తెలిసిందే లేదా మనకి తెలియదు తర్వాత differentiation strategy. Use color cards and table diagrams. Provide guided notes and sentence starters. Extension of advanced learners. Picture recognition. Implementation strategies. ABS road maps. తర్వాత టీచర్ డైరీ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ ఇక్కడ కన్క్లూజన్ వచ్చేసాం కన్క్లూజన్ ముందు ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ చూద్దాం సార్ తర్వాత కన్క్లూజన్ లో లాస్ట్ లో డిస్కషన్ చేద్దాం స్టూడెంట్స్ able to analyze the data and visit scientific arguments and independently ఇప్పుడైతే మనం ఆర్గ్యూ చేసామో ఆర్గ్యుమెంట్ లో ఏముంది ఇంత థింకింగ్ ఉందన్నమాట డిఫరెంట్ ఒక్కొక్క వేగా ఆలోచించారు తర్వాత కాంప్రహెన్సివ్ బేసిక్ సక్సెస్ తర్వాత ఎక్సలెన్స్ తర్వాత సెల్ఫ్ డెవలప్మెంట్ లర్నర్స్ కన్క్లూజన్ లో ఏమంటే టీచర్ హ్యాండ్ బుక్ ఎస్పెషల్లీ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్ by connecting every technical which every day classroom practices and common studies as a way of thinking act as a bridge between the educational policy and dynamic inquiry-based learning modern Indian classrooms. So this is the ideal method. This is the other method. This is critical thinking the class. So by which you can find the to view the feed to the system 2. System 2 thinking ki manamo thinking only textbook lo textbook lo questions ki answers levu ante competency based system 2 ఉండవు అసలు టెక్స్ట్ బుక్ లో వేరుకుంటే టెక్స్ట్ బుక్ లో ఆన్సర్స్ ఉండవు క్వశ్చన్స్ వేరుంటాయి ఆ క్వశ్చన్స్ అంటే మనం చేసి రాయాలా వాడు ఎలా రాసిన రైతే 2 రోజులకి పేపర్లో వచ్చింది మార్క్ తర్వాత పెట్టింది ఏది రాసిన విజయనాథ్ ఏది రాసిన ఓకే